డేట్స్, ఆల్మండ్స్, జీడిపప్పు, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. కావాల్సినన్ని క్వాంటిటీ అది మన ఇష్టం. జీడిపప్పు, బాదం పప్పు, ఫ్లాక్స్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించుకున్న నట్స్ అన్ని గ్రైండ్ చేసుకోవాలి. అలానే సపరేట్గా డేట్స్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. రెండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే ఈజీగా కలుస్తుంది. కావాలంటే కొంచెం సాఫ్ట్గా అన్న గ్రైండ్ చేసుకోవచ్చు నట్స్, లేదంటే అలా అలా లావులావుగా కోర్స్గా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాఫ్ట్గానే చేశాను, పిల్లలకి అరుగుతుందనేసి. అది డేట్స్ మిక్స్చర్ రెండు కలిపి ఒక్కసారి ఒక 5 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే మనకి లడ్డూలు చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు రెండు విడివిడిగా గ్రైండ్ చేసుకొని చేత్తో కలపాలి అంటే కొంచెం కష్టమే. అది మనం తీసుకున్న డేట్స్ పట్టు ఉంటుంది. ఈ బ్లాక్ డేట్స్ కాకుండా నార్మల్ ఫ్రెష్ జ్యూసీ బ్రౌన్ డేట్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటాయి. కానీ బ్లాక్ డేట్స్ ఎక్కువ సాఫ్ట్ అయిపోయి రెండు కలపటానికి చేత్తో అంత ఈజీగా ఉండదు. సో నేను రెండు కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాను ఒక 5 సెకండ్స్. అయినా కూడా మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాల్సిందే చేత్తో. దాని తర్వాత ఇలా లడ్డూలు ఈజీగానే వచ్చేస్తాయి. ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి పూసుకోవచ్చు చేతికి, కానీ అదేం లేకుండా ఈజీగానే వచ్చేస్తాయి. కావలసిన సైజెస్లో కావాల్సినట్టు మనం బాల్స్ చేసుకోవచ్చు, చిన్న చిన్నగా లేదంటే పెద్ద పెద్దగా. ఒకటేసారి నోట్లో పిల్లలు వేసుకునే సైజ్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేదు, షుగర్ లేదు, బెల్లం లేదు. స్టోర్ చేసుకోవచ్చు ఒక 10 డేస్ అలా. యాక్చువల్లీ 10 డేస్ కంటే ఎక్కువే ఉంటుంది, కానీ ఒకలాంటి వాసన వస్తుంది. అది పాడైనది కాదు, బాగానే ఉంటుంది వేయించుతాం కాబట్టి. కానీ ఫస్ట్ 10 డేస్లో తినేస్తే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అందులో.